కొత్త నాటకం. ఒరే సత్తిగా, మనం బిస్కెట్లలో మత్తుమందు అద్ది ప్యాసింజర్లకు తినిపించి ఆళ్ళకెళ్ళి బ్యాగులు గిట్ల కాజేసినమని పోలీసోళ్లకు తెలిసిపోయింది. గది పేపర్లో రాసిండ్రంట అన్నాడు నర్సింగ్. మరిగిప్పుడెట్లన్నా మోసం చేయనీకి కొత్త ప్లాన్ శోభాయించు. అరే తీ, మన తాను ఐడియాలుండవా? గది కాకుంటే గిది. గేందన్నా గది? ఇనుకో అంటూ సత్తిగాని చెవిలో చెప్పాడు నర్సింగ్. నర్సింగ్ సత్తిగాడు ఇద్దరూ హైదరాబాదుకు చెందిన పేరు మోసిన మోసగాళ్లు. అనేక రకాలుగా ప్రజల్ని మోసగిస్తూ ఎంతో కాలంగా పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. నర్సింగ్ చెప్పిన ఐడియా ప్రకారం ఇద్దరూ బార్బర్ షాప్కు వెళ్ళి నున్నగా గుండు చేయించుకుని గడ్డం మీసం కూడా తీయించుకున్నారు. ఆ తర్వాత మద్రాసు నుంచి సికింద్రాబాద్ వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్ను గూడూరు రైల్వే స్టేషన్లో ఎక్కారు. అక్కడ కూడా చాలామంది గుండు చేయించుకున్న ప్రయాణికులు ఎక్కారు. వారంతా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి వస్తున్న భక్తులు. వాళ్లల్లో వీళ్ళు చక్కగా కలిసిపోయారు. నర్సింగు సత్తిగాడు సీట్లో కూర్చున్నారు. వారి ఎదురుగా వెంకట్రావు అతని భార్య కూర్చుని ఉన్నారు. వెంకట్రావు వెంకటేశ్వర్ని భక్తుడు. నిజానికి అతనికి తిరుపతి మొక్కు కూడా తీర్చుకునేది ఉంది. కానీ కుదరక వెళ్ళలేకపోతున్నాడు. అందుకే వెంటనే వారిద్దరినీ చూసి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని తెరిచాడు. వారిలో వెంకటేశ్వరుణ్ణి చూసుకున్నాడు వెంకట్రావు. సార్, మీరు వెంకటేశ్వరుని భక్తులా? చిరునవ్వుతో ప్రశ్నించాడు నర్సింగ్. అవునండి అంటూ తను నవ్వాడు వెంకట్రావు. ఒరే సత్తిగా, సారుకు జర ప్రసాదం పెట్టు అన్నాడు నర్సింగ్. సత్తిగాడు ఒక పెద్ద లడ్డూ తుంచి వెంకట్రావుకు అతని భార్యకు అందించాడు. వారిద్దరూ మనసులో తిరుమల వాసును తలుచుకుని నోట్లో వేసుకున్నారు. సార్, ఇంకాస్త కావాలనా ప్రశ్నించాడు నర్సింగ్. చాలండి ప్రసాదం, అది అందరికీ చెందాల్సింది, మిగతా వారికి ఇవ్వండి అన్నాడు వెంకట్రావు. తమ వద్ద చాలా ఉందంటూ మరి కాస్త వారికిచ్చాడు నర్సింగ్. సార్, మీరు ఏ ఊరు పోతుండ్రు ప్రశ్నించాడు సత్తిగాడు. హైదరాబాదు, మేము గౌలిగూడలో ఉంటాం. మరి మీరు? గట్లనా, మాది హైదరాబాదే, చార్మినార్ తాన ఉంటాం జవాబిచ్చాడు సత్తిగాడు. విజయవాడ నుంచి సొంత ఊరు హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ కావటం వల్ల తిరుపతి వెళదామనుకుని కుదరక పోలేకపోయానని చెప్పాడు వెంకట్రావు. ఇలా గలగలా మాట్లాడుతున్నాడే గాని అతనికి గాని అతని భార్యకు గాని మత్తు ఎక్కటం లేదు. ఇంతలో వెంకట్రావు అరటికాయ చిప్స్ ప్యాకెట్ వారికి తన బ్యాగ్లోంచి తీసిస్తూ అది తను కేరళలో కొన్నానని, ఇంకా చాలా ఉన్నాయని, అక్కడ అవి ఫేమస్ అని చెప్పి తినమన్నాడు. ఇద్దరూ తిని ఏదో మత్తు ఎక్కినట్టు నిద్రపోయారు. ఇంతలో పోలీసులు ఆ బోగీలోకి వచ్చి నిద్రిస్తున్న నర్సింగు సత్తిగాళ్లను పట్టుకుని బేడీలు వేశారు. ఏరా దొంగ వెధవల్లారా, గుండు చేసుకుని కొత్త నాటకాలు ఆడుతున్నారా అన్నాడు రైల్వే ఎస్ఐ. సార్, ఆ బ్యాగులో లడ్డూలు మత్తుమందు సీసాలున్నాయి సార్ అంటూ చూపించాడు కానిస్టేబుల్. నిజం తెలుసుకున్న వెంకట్రావు అతని భార్య ఆశ్చర్యపోయారు. అయినా తమకి ఏమీ కానందుకు అదంతా శ్రీ వెంకటేశ్వర్ని లీలలేనని తెలుసుకుని పక్క స్టేషన్లోనే దిగి అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరారు వెంకట్రావు అతని భార్య. కథ సమాప్తం. దోషి. టికెట్ ప్లీజ్. పేపర్ చదువుతున్న రాజేంద్ర తలెత్తి టీసీని చూసి టికెట్ కోసం జేబులో చేయి పెట్టాడు. టికెట్ చేతికి తగల్లేదు. ప్యాంట్ జేబులో వెతికాడు. వాటిలోనూ కనిపించలేదు. రాజేంద్రకి కంగారు పుట్టింది. జాగ్రత్తగా మరోసారి జేబులు వెతికాడు. ఊహూ, టికెట్ లేదు. ఏమిటి మిస్టర్, టికెట్ తీసుకోలేదేమో, గుర్తుకు తెచ్చుకోండి అదోలా అన్నాడు టీసీ రాజేంద్ర వంక ఎలాగో చూస్తూ. చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు కూడా అదోలా చూశారు. రాజేంద్రకి అవమానం అనిపించింది. చూడండి టీసీ గారు, టికెట్ లేకుండా ప్రయాణించేటంత బాధ్యతారహితమైన పౌరుణ్ణి కాదు. నేను తీశాను. కానీ ఓకే మిస్టర్, మీరు తీసే ఉన్నారేమో, కానీ టీసీ అడిగినప్పుడు చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదంటే టికెట్లెస్ ట్రావెలింగ్ కింద కేసు బుక్ చేసి టికెట్ రుసుముతో పాటు పెనాల్టీ కూడా వసూలు చేయటం అధికారిగా నా బాధ్యత అన్నాడు ఒకంత నిర్లక్ష్యంగా. టికెట్ పోగొట్టుకుని చివరికి టీసీ చేత నలుగురిలో టికెట్లెస్ ట్రావెలర్గా ముద్రపడినందుకు తల కొట్టేసినట్టయింది రాజేంద్రకి. చేసేది లేక అలాగే కానివ్వండి అన్నాడు.
నాతో రండి. టీసీ డోర్ దగ్గరికి నడిచాడు. లుక్ మిస్టర్, మీరు టికెట్ పోగొట్టుకున్నానంటున్నారు. నాకు బాధగానే ఉంది. ఇప్పుడు పెనాల్టీతో కలిపి టికెట్ రుసుము వసూలు చేయాల్సి వస్తే 75 రూపాయలు పైనే అవుతుంది. అది మీకు ఇబ్బందే. ఓ పని చేయండి, ఓ 50 రూపాయలు నా చేతికి ఇవ్వండి చాలు. నేనెటు మీరు దిగాల్సిన స్టేషన్ వరకు వస్తాను. నేనెలాగో మేనేజ్ చేస్తాను. మీకు 25 దాకా ఆదా అవుతుంది అన్నాడు లోగొంతులో. ప్రభుత్వానికి చేరాల్సిన సొమ్ముని ఆ అధికారి ఏ విధంగా స్వాహా చేయదలుచుకున్నాడో అర్థమైంది రాజేంద్రకి. పొరపాటున టికెట్ పోగొట్టుకుని దోషిగా నిలబడ్డ తనకంటే ప్రభుత్వం హెచ్చు జీతాలిస్తున్నా అక్రమ మార్గంలో మరింత ధనార్జనకు పాల్పడుతున్నా ఇలాంటి అధికారులే అసలు దోషులనిపించింది. ఇప్పుడు 25 తగ్గుతుంది కదా అని ఆశించి ఇలాంటి వాళ్లతో లాలూచి అయినందువల్ల ప్రభుత్వానికి నష్టం కలిగించడమే కాకుండా ఈ అవినీతి పరుల్ని ప్రోత్సహించినట్టు అవుతుందని ఆలోచించి టీసీ గారు టికెట్ అడిగినప్పుడు చూపించకపోతే పెనాల్టీతో సహా కట్టవలసి ఉంటుందనేది అందరికీ తెలిసిందే. నేనెలాగూ టికెట్ పోగొట్టుకున్నాను, మరేం పర్వాలేదు. ఈ పరిస్థితుల్లో పెనాల్టీతో కలిపి చెల్లించడం నా విధి. రిసీట్ రాసివ్వండి అంటూ 75 రూపాయలు లెక్కించి టీసీ చేతికిచ్చాడు రాజేంద్ర. అది కాదయ్యా, నచ్చ చెప్పబోయాడు టీసీ. రాజేంద్ర వినలేదు. వీడెవడండి బాబు అనుకుంటూ తప్పనిసరే రిసీట్ రాసిచ్చి డబ్బు పుచ్చుకుని వెళ్ళిపోయాడు టీసీ నిరాశగా. పెనాల్టీతో కలిపి చెల్లించినందుకు రాజేంద్ర బాధపడలేదు సరికదా. అక్రమ పద్ధతిలో టీసీ జేబులోకి పోకుండా ప్రభుత్వానికి ముట్టేలా సక్రమ పద్ధతిలో చెల్లించగలిగానని సంతోషించాడు. బాలలు, మీరు అంతే నిజాయితీగా వ్యవహరిస్తారు కదూ. కథ సమాప్తం.